నేను అదే అనుకుంటున్నాను. నిజమైన రూల్కి అందేలాగా చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎలా ఉంది సార్? మోడీ గారు వచ్చి వెళ్ళారు, రియల్ ఎస్టేట్ భూమి పెరుగుతుంది అంటున్నారు ఇంకా ఇంకొన్ని రోజుల్లోనే. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతం ఏమీ లేదండి. ఇంకా పెరుగుతుందేమోనని వచ్చి వెళ్ళారు కదా. కేంద్ర సహాయంతో మనకు రావాల్సిన నిధులు కూడా చాలా వరకు వచ్చినట్టే అంటున్నారు సార్. మిగతాయి కూడా ఇస్తామంటున్నారు. ఈసారి కొంచెం నమ్మకం పెట్టుకోవచ్చు ఈ ప్రభుత్వం. నమ్మకం పెట్టుకోవచ్చు. నేను చేస్తాడు కంపల్సరీగా. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ ప్రజల్లో మమేకం అవడానికి సిద్ధమవుతున్నారు. 2027 నుంచి పాదయాత్ర అంటున్నారు. ఈ లోపలే ఏదైతే దిశానిర్దేశం కార్యకర్తలకి, పార్టీ నేతలకి, స్థానిక నేతలకి ఎలా అనిపిస్తుంది? ఆయన కూడా అంటున్నారు కదా, అనేక ఇబ్బందులు పడినా కానీ మళ్ళీ పార్టీని బలోపేతం చేస్తారు కానీ కొద్దిగా ఆయన అభివృద్ధిలో దిశలోగా ఉంటారు. సార్. లోకేష్ గారు కొంచెం యంగ్ లీడరు, మరి చంద్రబాబు తర్వాత ఆయనకే అన్ని పట్టపగ్గాలు అంటున్నారు. ఏ విషయమైనా ఆయన తర్వాత చర్చ తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇవ్వచ్చండి. ఇవ్వచ్చు. గతంలో అంత దక్షత లేనప్పటికీ బాగా నేర్చుకున్నారు కదా, ఒక ఈ పాదయాత్ర కానివ్వండి, ఇది కానివ్వండి. ఎలా అనిపిస్తుంది? అంటే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉంది. ఫాస్ట్గా వెళ్తున్నారు లోకేష్ గారు. బాగుంటుంది. ఒకవేళ జగన్ గారు ఏదైనా 2027 పాదయాత్ర అంటే మళ్ళీ ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా ప్రజల్లో? నేనైతే అనుకోవట్లేదు. ఎలాగో 3 సంవత్సరాలు తొలిదేశ పనులు అంటున్నారు కదా, అమరావతి పూర్తయితే ఒకసారి కంపెనీలు వస్తే ఆస్కారం ఉంటుంది అంటున్నారు కదా జాబులకి. ఆయన వస్తే కంపల్సరీగా కంపెనీస్ వస్తే అభివృద్ధి ఉంటుందండి. బాగుంటుంది. మీరు ఏం చేంజెస్ చూశారు సార్ బాగా జనరల్గా ఈ 11 నెలల్లో? ఏం చేంజెస్ కనపడి? రోడ్లు కొద్దిగా పడినాయి. చిన్న చిన్న కంపెనీలన్నీ వస్తాయి అంటున్నారు. ఇంకా గాడిలో పడలేదు. కొద్దిగా కష్టపడితే పెన్షన్లు అన్నారా, ఇవ్వట్లేదు. పాత పెన్షన్లు ఏరివేత మొదలైంది, ఇబ్బంది పడుతున్నారు కదా చాలా. పాతే కాదు, ఈయనొచ్చే కాదు, ఆయనే తీసేసాడు. ఆ జగన్ గారే తీసేశారు. కార్డు తీసారు. పిల్లాడికి పెళ్ళి అయింది. వాళ్ళది ఒక ఫ్యామిలీ కార్డు కావాలి కదా. వాళ్ళ బతకాలి కదా, నా బతుకు నేను బతకాలి కదా. ఆయన జగన్ గారు కార్డు తీసేసాడు. ఏదో షాపు ఏదో లోన్ కోసం పెట్టుకున్నారని. షాపు అద్దెకే, ఇల్లు అద్దెకే అయ్యా. ఎప్పటి నుంచో 70 రూపాయల కాడి పింఛని వచ్చేది, నాది తీసేసారు ఆ జగన్. ఇబ్బంది పడతారుగా మరి. చాలా ఇబ్బంది పడుతున్నాం. లాక్డౌన్ వచ్చి బస్ పిల్లడు గర్మితో కోళ్ళు చాలా ఇబ్బంది పడ్డాం. చాలా నరకం అనిపించాం. పెరిగిన కరెంటు బిల్లులు, ఈ నిత్యావసర సరుకులు ధరలతోనే సతమవుతుంది. కూడా కట్టుకోలేకపోతున్నాం. మేము కష్టపడుతున్నాం. పిల్లోడికి ఏమో మొన్న యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఇరిగింది. పరిస్థితి లేదు. నేను కూలి పని చేసి అలా పెంచుకుంటున్నానయ్యా. పింఛని కూడా పోయిన పింఛని పెట్టండి బాబు అంటే ఎవరూ పట్టించుకోవట్లేదు. నా సమస్యలు పట్టించుకోవడానికి వీళ్ళు ఉన్నారా? వాలంటీర్లు లేరు కదా. వాలంటీర్లు కూడా లేరు. ఆ వాలంటీర్లు వెళ్తే సచివాలయానికి వెళ్ళి సరిగా సమాధానం చెప్తలేదు. వాళ్ళు అమలు చేయలేదు. మేమేం చేస్తామమ్మా అంటున్నారు. మేము ఎవరికి చెప్పుకోవాలి? పాలన అవుతుంది. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లకి ఏదన్నా ఆస్కారం ఉందా? ఇప్పుడు కార్డుకు పెట్టాము. అప్పుడు జగన్ గారు ఉండగా నా కార్డు తీస్తాడు, కొడుక్కి నాకు ఇచ్చాడు. మరి ఎక్కడో ఉంటున్నారంట, అమలు అయ్యారంట. వాళ్ళు వెళ్తే వాళ్ళు ఎక్కడ పెడతారు, ఇక్కడ తీనకు కుదరదు అలా చెప్తున్నారయ్యా. ఏం చేయాలి? పరిష్కార మార్గం చెప్పాలి కదా. వాళ్ళు చంద్రబాబు గారు ఉన్నారు, ఒక లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈసారి ఎవరికి అన్యాయం చేయనన్నారు కదా. అలా చూసుకు ఇలాంటివన్నీ చూసి పనులు చేయాలి. మరి మనం ఏం చేస్తాం అయ్యా? చూడాలి కదా. మా అలాంటి మధ్యతరగతి వాళ్ళని కట్టుకోలేకపోతున్నాం, తినలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం. కనీసం పనులు కూడా డల్గా ఉన్నాయి. పనులు కూడా లేవు. మాకేం పని వచ్చు? వయసు అయిపోయింది, షుగరు, బీపీ. నేను పని చేసుకోలేకపోతున్నాను. దయించాలి, పింఛని ఇప్పిస్తే నాకు బాగుంటుందని నేను ఆలోచిస్తున్నాను అయ్యా. అంతే. గతంలో ఎన్నాళ్ళు ఇచ్చారు తీసేసే ముందు 7 నెలలు ఇచ్చారండి. 7 నెలలు ఇచ్చి షాపు అద్దెకే, ఇల్లు అద్దెకే, ఏదో పిచ్చి పని చేసుకొని నా కొడుకు షాపు కోసం లోన్ పెట్టుకొని, లోన్ నాకు ఎంత వచ్చేస్తుంది ఆదాయం అని తెలీదు. చిన్నపిల్లాడుగా తెలియని వయసు అలా పెట్టుకుంటాం వల్ల అది తప్పు అయిపోయి కార్డు తీసేశారు, పింఛని తీసేశారు. దిగిపోయే ముందు నాకు, నా కొడుక్కి, నాకు కార్డు ఇచ్చారు. మరి కోళ్ళు ఏమైపోద్ది, మనవరాలు మనవడు ఏమైపోతారు? వాళ్ళకనేది ఫ్యామిలీ కార్డు ఇవ్వాలి కదా. మా ఇద్దరిని పెడితే మరి ఆ ముగ్గురు ఏమైపోతారు? ఆ సచివాలయానికి వెళ్ళాం అనుకో, వాళ్ళు అమలు చేయలేదమ్మా, మేమేమో తిరగలేము, చిన్నపిల్లలు పెట్టుకోలేము. 6 నెలల పిల్లలు పెట్టారు కొంతమంది. మాకైతే అలా చెప్పారు. కానివ్వండి, పెన్షన్ ఏమైనా వస్తుందా పెద్దవాళ్ళకి ఎవరికైనా? మా అత్తయ్య గారి పెన్షన్ వస్తుంది. పర్లేదండి. టైంకి ఇస్తుందా? టైంకి ఇస్తుంది. అంటే 12 నెలలు అవుతుంది కొత్త ప్రభుత్వాలు వచ్చి, సంవత్సర కాలం దగ్గరలో ఉన్నాము. ఎలా అనిపించింది? గతం కంటే ఇప్పుడు బాగుందా, గతమే బాగుందా? ఇప్పుడు బాగానే ఉంది. ఎలా ఉంది మేడం రోడ్ల వ్యవస్థలో, నిత్యావసర సరుకుల ధరలు ఎలా? అదే కొద్దిగా ప్రాబ్లంగానే ఉంది. పర్వాలేదు.
సూపర్ 6 చెప్పారు, మిగతా పథకాలు జూను జూలైలో ఉన్నాయి, మనవరాలకి డబ్బులు కానివ్వండి ఇవన్నీ రేపు ఇస్తామంటున్నారు, మంచి పరిణామం. స్కూల్స్ ఉన్నాయి, అప్పుడు కల్లా డబ్బులు వేసేస్తామంటారు. ఏమో వేస్తారు అనుకుంటున్నాం మరి. ఎలా ఉంది మేడం? గతంలో జగన్ గారు ఏమో సంక్షేమం, ఈయనేమో అభివృద్ధితో కూడిన సంక్షేమం. మోడీ గారు వచ్చి వెళ్ళారు మొన్నే, రియల్ ఎస్టేట్ బాగుంటుంది అంటున్నారు కదా, రేట్లు వస్తాయి అంటున్నారు, ఎలా ఉంది? అంతా వాళ్ళ అభిప్రాయమే కదా. మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి, ఆయన పనితీరు బాగుందా? బాగానే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు సినిమాల్లో ఉన్నారు, ఇప్పుడు ఏమో రాజకీయాల్లో ఉన్నారు. 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఈసారి ముఖ్యమంత్రి కదా, ఉప ముఖ్యమంత్రి కదా, పర్వాలేదు. రోడ్లంతా బాగానే ఉన్నాయి. మరి జగన్ గారి పరిస్థితి ఏంటంటారు? ఆయన కూడా వస్తానంటున్నారు కదా మళ్ళీ ప్రజల్లో. ఏమోనండి, అది తెలియదు. అంటే పాదయాత్ర 2027 స్టార్ట్ చేస్తారంటున్నారు, ఆయనకి ఎంతో కొంత ఉన్నారు కదా కాబట్టి ఆయన ఏమైనా పుంజుకుంటారా? అమరావతి రావాల్సిందంటే మేము మునిగిపోవాలా, ఎంత మునిగిపోవటమే. అమరావతి రావాలంటే మునిగిపోవటం మేమంతా. 3 ఏళ్లలో తొలిదశ పనులు 40% పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది మోడీ వచ్చిన వెంటనే. అవునే, పూర్తి చేస్తారు కరెక్టే. మాకు ఈ బడి మీద కట్ట కావాలా, అది లేకపోతే మళ్ళీ తెంపేశాడంటే నిరాధన గురించి అది తెంపాడంటే మళ్ళీ భూస్థాపనం అయిపోతాం మేమంతా. ఎలా ఉంది సార్? మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ కార్యవర్గంతో భేటీ అవుతున్నారు పార్టీ బలోపేతానికి, ఎలా అనిపిస్తుంది? ఆయన కూడా 2.0 అంటున్నారు. ఆయన పేదోళ్ళకి బాగా చేశాడండి, ఆయన పేదోళ్ళకి బాగా చేశాడు అంతే. సంక్షేమం బాగా అందిందంటారా? అందింది కాబట్టి ఈయన ఇస్తా అన్నాడని చెప్పేసి మళ్ళీ పడ్డారు గోతులు. ఈసారి కార్యకర్తలకు అన్యాయం జరగనివ్వను, జగన్ 2.0లో ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారు ప్రెసెంట్ పాలక మంత్రుల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటానంటున్నారు. ఎవరు చేయరండి, వీళ్ళు ఎవరు చేయరు ఆయన చేసినట్టు. ఎందుకు ఇంత అనవసరం అని చెప్పుకోవటం కూడా. నాకు మాత్రమే ఆయన చేసేది ఏం చేసేది లేదు, మేము ఎంప్లాయీస్, పెన్షన్ వస్తుంది, మాకెందుకు ఇదంతా కూడా. రోడ్ల వ్యవస్థ బీదోళ్ళు చెప్తున్నారు మాకు బాగా చేశారు అది. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? మాకేం తెలుసు అంత తప్ప. కాకపోతే మా 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 బిల్లు ముంచేశాడు. మీ అభిప్రాయ ప్రకారం యాజ్ ఏ సీనియర్ గా ఈసారి అవుతుందా? తొలిదశ పనులన్నీ అవుతాయి అమరావతి? మరి వీళ్ళకి కొన్ని కోట్లు కావాలి, పదవిలో ఉన్న వాళ్ళకి కొన్ని కోట్లు మిగలాలి. ఎక్కడి నుంచి ఇంకొస్తారు ఎవడానికి? ఎలా ఉంది సార్ చూస్తే 11 నెలల్లో ఏమనిపించినాయి? కరెంటు బిల్లు, రోడ్ల వ్యవస్థ ఏమేమి నచ్చాయి, ఏమేమి ఇంకా ఫాస్ట్గా అయితే బాగుంది? ఎవడు స్వార్థం గురించి వాడు, అన్న లేదు తమ్ముడు లేదు. జగన్ గారు మళ్ళీ పాదయాత్ర అంటున్నారు, 2027 అంటున్నారు. ఆయన దగ్గర డబ్బు ఉంది కనుక ఏదైనా చేస్తాడు. సెక్యూరిటీ కూడా నాకు కొంచెం పెంచివ్వండి, ఈ మధ్య తగ్గించారని కోర్టులో కానివ్వండి లేఖ రాస్తున్నారు కేంద్రానికి, ఇప్పుడు అంత అవసరం ఉందంటారు జనరల్? ఏం అవసరం లేదు, రాబోయే 4 ఏళ్ళు మంచి భవిష్యత్తు ఉంటుంది అంటున్నారు కదా. చెప్పలేమండి, ఎవరి కావాలి స్వార్థంతో ఉన్నారు. ఇప్పుడు ఆ కూరగాయలు అమ్ముతున్నారు, వాళ్ళు ఒక 100 రూపాయలు మిగులుతాయి అనే కదా కూర్చొని అమ్ముతున్నారు. అంటే రాష్ట్ర భవిష్యత్తు అంతా అమరావతితో ముడిపడి ఉంది, పోలవరంతో ముడిపడి ఉంది ఈసారి. రాష్ట్రం లేదు, భోక్తం లేదు. ముందు ఇక్కడ పదవిలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కడుపు నిండాలి, తర్వాత అప్పుడు అది. సంక్షేమానికి ఏమంటారు ఫైనల్గా? సంక్షేమం ఎలా? ఎవరికి ఆడే మెరుగు. కొన్ని ఆయన చెప్పిన వాటిల్లో కొన్ని చేయలేదు. ఎంతసేపు మేము అమ్మ ఒడి ఇస్తున్నాము, పింఛన్లు అయ్యే పట్టుకున్నాడు తప్ప ఇంకా వేరే దాని గురించి ఆలోచన చేయలే. అదే దెబ్బ కొట్టింది అక్కడ. పార్టీ బలోపేతం చేయడానికి జగన్ 2.0లో నేను బాగా అందరినీ ఆదుకుంటాను, ఏ ఇబ్బందులు వచ్చినా ముందుంటానని జగన్ గారు అంటున్నారు. ఇప్పుడెప్పుడు చెప్పలేము సార్, అది ఇంకా ముందు భవిష్యత్తులో కానీ తెలియదు. ఇప్పుడే అంటే అవ్వదు, ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది. 2027 నుంచి జగన్ పాదయాత్ర ఉండబోతుంది అంటున్నారు. రెండోది అధికారులు ఎవరిని వదలను, సినిమా చూపిస్తానంటున్నారు. అయినా అప్పుడు వాళ్ళే అధికారులు, ఇప్పుడున్న అధికారులకే కోపం వస్తుంది ఆ మాట అంటే. అందరికి సినిమా చూపిస్తాడు, లోగడ చూపిస్తాడు, ఇప్పుడు చూస్తాడండి. ప్రభుత్వ హయాంలో అన్ని నిర్వీర్యం అయిపోయినాయి అంటున్నారు కదా, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. అది అయ్యో, లేకపోతే ఈ పాటికి జనం రోడ్డు మీదకి వచ్చేవాళ్ళుగా, రైతులు వచ్చేవాళ్ళు, ఉద్యోగస్తులు వచ్చేవాళ్ళు. మనం అంటాం కాదు, వాళ్ళు కడుపు మంది వాళ్ళే వస్తారు. కేటగిరీ సెక్యూరిటీ తగ్గించారు, కొంచెం నాకు పెంచండి అని గతంలో లేఖ రాశారు కదా ఈయన, దాని గురించి ఏమన్నా ఉంటుందంట? ఏమైనా ఇప్పుడు చెప్పలేము సార్, చెప్పలేము. కొన్ని రోజులు ఇది అవ్వాలి, అది ఉండాలి. అందరు బాగా చేశారు, ముగ్గురు బాగా చేశారండి. ప్రభుత్వం కూడా బాగుందండి.
ఇప్పుడు చాలా జనాలకు కూడా బాగా అనుకూలంగా ఉంది, ఆడవాళ్ళకి కూడా మంచి ఉందండి బాగా. అమరావతి పునర్శంకుస్థాపనకు మోడీ గారు వచ్చి వెళ్ళారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. అసలు అమరావతి వస్తుందంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. భూమి రేట్లు పెరుగుతాయి అంటున్నారు కదా? ఏం పెరగవండి, చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం బాగుంటుందండి. ఆయన ఇంకా ఉంటాడండి, ఇంకా 10 సంవత్సరాల దాకా ఆయనే ఉండాలని మేము కోరుకుంటాం. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ప్రజల్లోకి వస్తాను 2027 పాదయాత్ర అంటున్నారు, జనం ఎలా చూస్తారు? ఎవరు చూస్తారండి ఆయన్ని? ఆయన చేసినవన్నీ ఎన్ని ఉన్నాయండి అప్పులు, అక్కడ అన్ని అంత సగం సగం పెట్టేసి వెళ్ళిపోయాడు, ఊరంతా అప్పులు చేశాడు. అవి చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్ని తీరుతారండి? ఎంతవరకు అండి న్యాయం చేసేది? ఆయన ఏం చేయలేదండి. ఆయన ఉండగా 2000 ఇచ్చేవాడు, ఈ 4000 ఇస్తున్నాడు. జనానికి ఎంత ఆనందంగా ఉందో. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత అన్ని శాఖలు నిర్వీర్యం అయిపోయాయి అంటున్నారు, డబ్బులు లేవంటున్నారు, పథకాలకు మేము ఇచ్చాంగా కరోనాలోనే. ఆయన కరోనాలో ఇచ్చింది ఏంటంటే ఈ ఇళ్ళులన్నీ తాకట్లు పెట్టి ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడండి? ఇప్పుడు ఈ ఇళ్ళులన్నీ ఎవరు ఇడిపిస్తారండి? టిక్కో ఇళ్ళులన్నీ బ్యాంకులో పెట్టేసి తినేసాడండి. ఆ ఇళ్ళులన్నీ ఇప్పుడు చంద్రబాబుని అడిగాడంటే ఎంత డబ్బులు అవుతాయండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక కార్యకర్తలకు, మాజీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి నేను అండగా ఉంటాను, జగన్ 2.0 ఈసారి ఎవరికి అన్యాయం జరగదు, ఎవరైతే మనల్ని ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పెడుతున్నారు అందరి పేర్లు నేను రాసుకున్నాను, రేపు అందరికీ సినిమా చూపిస్తానని జగన్ గారు అంటున్నారు, ఎలా చూస్తారు? అసలు ఆయన మారడు, ఆయన రాడు, శుభ్రంగా ఉంది చంద్రబాబు నాయుడు. ఎవ్వరికి ఏమి అన్యాయం చేయట్లేదు, అందరికీ న్యాయం చేస్తున్నాడు, పిల్లలకు కూడా బాగా డబ్బులు వేస్తున్నాడు, అన్నీ బాగున్నాయండి. చక్కగా బియ్యం అన్నీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చేస్తున్నారండి. 6 వచ్చి 4000 ఒక్కరోజు ఆదివారం వచ్చిందంటే 30 ఇచ్చేస్తున్నారండి. పాదయాత్రకు మళ్ళీ వస్తానంటున్నారు జగన్ గారు, ఏదన్నా అవకాశం ఉంటుందా? ఏమీ లేదండి, ఆయన అసలు ఇంకా వచ్చినా ఆయనకు ఉపయోగం లేదండి. ఆయన ఉసుకు బిడ్డు తిరగడమే కానీ ఏమీ లేదండి. ఆయన అనవసరం అండి, రావడం కూడా అనవసరం, వేస్ట్. చంద్రబాబు తర్వాత లోకేష్ గారే ఇక అన్ని చూసుకుంటారంటున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి, లోకేష్ గారు వస్తే ఇంకా సంతోషం అండి. మంగళగిరిలో ఎంత బాగా చేస్తున్నాడండి లోకేష్. ఇప్పుడు ఎవరు చేశారండి? మా పద్మశాలీలందరికీ ఎంత చేస్తున్నాడో తెలుసా లోకేష్? చాలా బాగా చేస్తున్నాడండి.